ఇప్పుడున్న నవేడేస్లో చాలామంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎంతవరకు పాటిస్తున్నారు అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. ఎందుకంటే మనకి హైవేస్ కావచ్చు, దాంతోపాటు నార్మల్గా మనకి విలేజ్ దాటిన తర్వాత ఏమైనా నార్మల్గా సిటీ రోడ్స్ ఏవైతే ఉంటాయో సిటీ రోడ్స్లో కామన్గా సైన్ బోర్డ్స్ అనేది ఉంటుందండి. సో స్కూల్ జోన్లో 30 నుంచి 40 అనేది మనకి 30 కావచ్చు 40 అనే ఒక సైన్ బోర్డ్స్ మనం చూస్తూ ఉంటాం. కాకపోతే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఎంతమంది ఎవరు సక్రమంగా పాటిస్తూ ఉన్నారు అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. అసలు ఈ సైన్ బోర్డ్స్ గురించి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ట్రాఫిక్ ఏసీపీ అయినటువంటి నారాయణ గారు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే సార్. చాలామందికి ఈ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ గురించి, దాంతోపాటు సైన్ బోర్డ్స్ అనేది చాలామందికి ఇంకా అవేర్నెస్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఎడ్యుకేటెడ్ కూడా కావాల్సిన అవసరం ఉంది సార్. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి డ్రైవరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నప్పుడు కొన్ని ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలి. మనకి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కొన్ని సైనేజెస్ ఉంటాయి. అవి 119 రకాల సైనేజెస్ ఉంటాయి. మనకి 119 రకాల సార్ మనకు కనిపించేవి దాదాపు ఒక 4-5, అంటే ఒక 30 కావచ్చు 40 కావచ్చు, లేకపోతే రోడ్ క్రాస్ చేసే టైప్ ఇప్పుడు ఆ సైన్ బోర్డ్స్ అవి చూసాం. కానీ 119 అంటే ఇప్పటివరకు మేము కూడా విన్నది లేదు అసలు. ఉన్నాయి మనకి మోటార్ వేల యాక్ట్లో ఉన్నాయి మనకి క్లియర్గా దానిలో ఉన్నాయి. కానీ అన్ని సందర్భాలు 119 మనకు ఉపయోగపడే. ఒక్కొక్కసారి రోడ్డుని బట్టి ఉంటుంది. మనకి ఆ రోడ్డు బట్టి అక్కడ బోర్డు పెట్టడం జరుగుతుంది. మనం అందరూ గమనించరు. డ్రైవర్ ఏం చేస్తాడంటే ఒకటే వాళ్ళకి డ్రైవింగ్ స్పీడ్ నడుపుతున్నామా లేదా అంతే చూస్తాడు. కానీ చాలామంది అంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడానికి మనం ఎంతసేపు అనుకుంటాం, ఓవర్ స్పీడ్ అనుకుంటాం. ఓవర్ స్పీడ్తో పాటు ఓవర్ స్పీడ్ నడపడానికి కారణం ఏంటంటే ఈ రోడ్డు మీద ఉన్నటువంటి బోర్డును సైనేజెస్ని పట్టించుకోరు. రోడ్డు మీద సైనేజెస్ పట్టించుకోరు. దానివల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు కొన్ని ఇప్పుడు రోడ్డు మీద 3 రకాల బోర్డ్స్ ఉంటాయి. ముందుగా అందులో ఒకటి ఇన్ఫర్మేటరీ బోర్డ్ అని ఉంటుంది. అంటే అది గ్రీన్ కలర్లో ఉండి వైట్తో రాసి ఉంటుంది. అంటే ఇన్ఫర్మేటరీ బోర్డ్ అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి. ఫలాని రోడ్డు ఇటు వెళ్తుంది, ఫలానా రోడ్డు ఇటు వెళ్తుంది, ఈ రోడ్డు ఇంత డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ పోతున్నాం అనుకోండి, హైదరాబాద్ ఇట్లా స్ట్రేట్గా పోతుందని దానికి మార్క్ వేసి ఇన్ని కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్డు ఇంత ఇటు వైపు రైట్ వైపా లెఫ్ట్ వైపా ఇటు అని మనకి క్లియర్గా ఉంటుంది. మన ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాంతోపాటు మనకి ఇంత దూరంలో హాస్పిటల్ ఉంది, ఇంత దూరం టోల్ ప్లాజా ఉంది, ఇందులో వాష్రూమ్స్ ఉన్నాయి, ఇలాంటి ఆ ఇన్ఫర్మేటివ్ బోర్డు అనేది ఉంటుంది. దాంతోపాటు ఇంకోటి మనకి రౌండ్గా ఉండి రెడ్ కలర్తో రాసి ఉంటుంది. స్టాప్ అని ఉంది అనుకోండి, అక్కడ ఆగాలి అంటే కాషన్, అక్కడ కాషనర్ అన్నట్టు. తర్వాత ఈ రౌండ్గా ఉన్నదాన్ని కూడా కాషన్ అన్నట్టు, ఈ కాషన్ ఉంటుంది అన్నట్టు. తర్వాత ఇంత స్పీడ్తోనే వెళ్ళాలి, 30 కిలోమీటర్సు 60 కిలోమీటర్సు అని కాషనరీ బోర్డు అనేది ఉంటుంది అన్నట్టు. ఎవరు మనం గమనించము. తర్వాత ఒకటి వార్నింగ్, అది వార్నింగ్. ఇంకా కాషన్ అంటే కొంచెం ముందు చెప్తూ ఉంటుంది అన్నట్టు. వార్నింగ్ అంటే ఇంకా నువ్వు ఇది చేయకపోతే నువ్వు ప్రమాదానికి గురి అవకాశం ఉంటుంది. అదేంటంటే ట్రయాంగిల్లో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, రోడ్డు మీద ట్రయాంగిల్లో ఉండి రెడ్ కలర్తోని అక్కడ కొన్ని సైనేజ్ అంటే బొమ్మలు వేసి ఉంటాయి. ఉదాహరణకు మీకు రోడ్డు లెఫ్ట్ టర్న్ కావాలి, రైట్ టర్న్ కావాలి. తర్వాత ఆడ రైల్వే ట్రాక్ ఉందనుకోండి, అంటే రోడ్డు మనం క్రాస్ అవుతున్న రైల్వే ట్రాక్ ఉందనుకోండి, రైల్వే ట్రాక్కు సంబంధించిన 4 పొడుగు గీతలు ఉండి 4 అడ్డం గీతలు ఉంటాయి. ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది అని చెప్పడానికి. అట్లా అక్కడ స్కూల్ ఉందనుకోండి, అంటే పిల్లలు స్కూల్ అటు ఇటు రోడ్డు క్రాస్ అయ్యే సందర్భంలో పిల్లవాడికి ఒక స్కూల్ బ్యాగ్ వేసి రోడ్డు క్రాస్ అవుతున్నట్టుగా ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఈ జీబ్రా లైన్స్ వేసి ఉంటాయి అన్నట్టు. ఇట్లా మనం చెప్పుకుంటాం. ఒక్కో దగ్గర స్లిప్పరీ రోడ్ అని ఉంటుంది అన్నట్టు. అంటే వర్షం పడితే అంటే రోడ్డు ప్రమాదాలు జరగడానికి ఎంతసేపు డ్రైవర్ ఫాల్ట్ వెహికల్ ఫాల్ట్ కాకుండా కొన్ని సందర్భాల్లో రోడ్డు కండిషను వెదర్ కండిషన్ కరెక్ట్గా లేకపోవడం కూడా ప్రమాదాలు జరుగుతాయి. స్లిప్పరీ రోడ్డు, వాటర్ అప్పు నుంచి డౌన్కి వచ్చి కూడా ఒకసారి వాటర్ ఆగుతుంది. అందులో రోడ్డు స్లిప్ అయ్యి అంటే అప్పుడు రోడ్డు స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. వెహికల్ కూడా స్లిప్ అయ్యి అటు కానీ ఇటువైపు కానీ పోవచ్చు. ఇక్కడ స్లిప్పరీ రోడ్డు ఉందని, అప్పు రోడ్ అని కానీ, మనకు తర్వాత రోడ్డు రిపేర్ అవుతుందని, ఇవన్నీ రోడ్డు మీద మన సైనేజెస్ ఉంటాయి. అంటే ఇన్ఫర్మేటివ్ బోర్డ్స్, ఈ కాషనరీ బోర్డు, వార్నింగ్ బోర్డ్స్ ఉంటాయి అన్నట్టు. ఈ బోర్డులన్నీ కూడా మనం ఫాలో అవుతుండాలి డ్రైవరు. అట్లాగే మెయిన్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకు చాలా అప్రోచ్ రోడ్స్ ఉంటాయి. అంటే చిన్న చిన్న విలేజ్ నుంచి వచ్చే రోడ్స్ కానీ అవి కానీ మన రోడ్డు మీద ఉంటుంది క్లియర్గా. మనకి పోతున్నప్పుడు ఒక 50 మీటర్ల దూరాన్ని అప్రోచ్ రోడ్ ఉంటుందని మనకి ఫిగర్ వేసి ఉంటుంది. కానీ మన వాళ్ళు ఎవరు ఫాలో అవ్వరు. అంటే అప్పుడు నువ్వు వాహనాన్ని స్లో తగ్గించుకో, రైట్ వైపు నువ్వు అబ్జర్వ్ చెయ్యి, లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ అబ్జర్వ్ చెయ్యి అని ఉంటుంది. కానీ డ్రైవర్ పట్టించుకోరు. తర్వాత ఇక్కడ మీడియన్ ఉందనుకోండి, ఎక్కడైనా కానీ ఆ మీడియన్ అంటే మీడియన్ ఓపెనింగ్, అక్కడ యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి. యూటర్న్ కానీ క్లియర్గా మనకు రైట్ ఇన్ఫర్మేషన్ బోర్డ్ అని చెప్పినాం కదా, ఎల్లో కలర్ వైట్ కలర్ మీద
వైట్తో రాసి ఉంటుందని, అది యూటర్న్ బోర్డు ఉంటుంది మనకి, కానీ అబ్జర్వ్ చేయరు, అది స్పీడ్ వెళ్ళిపోతూనే ఉంటారు. అక్కడ నుంచి అనుకోకుండా వాహనం వచ్చింది అనుకోండి, యాక్సిడెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ 119 రకాల బోర్డులు అన్ని తెలియకపోయినా కొన్ని అని తెలిసి ఉండాలి డ్రైవర్కు. తెలిస్తే మనము వాటిని చూసుకొని తర్వాత ఒక్కొక్కసారి మనకి ఇక్కడ యాక్సిడెంట్ జోన్ అని కూడా రాసి ఉంటుంది మనకి, బోర్డు 2 వాహనాలు గుద్దుకున్నట్టుగా చాలా దగ్గర చూస్తుంటాం. అంటే అది యాక్సిడెంట్ జోన్ రావడానికి కారణం ఏంటంటే ఒక్కోసారి రోడ్డు డౌన్ ఉన్నప్పుడు వాహనం స్పీడ్గా వస్తుంటుంది. మనము అతను డ్రైవరు కంట్రోల్ చేసుకోవాలి వెహికల్ని. తర్వాత ఒకసారి క్రాస్ అవుతుంది, అక్కడ నుంచి ఒకటి అప్రోచ్ రోడ్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఒక అప్రోచ్ రోడ్ ఉంటుంది, జంక్షన్ ఉంటుంది, అక్కడ యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి. రోడ్ కండిషన్ సరిగా లేకపోవడం వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కండిషన్స్ ఉన్నప్పుడు అక్కడ ఇవి మనం పెడతా ఉంటాము. నేషనల్ హైవేస్ కావచ్చు, ఎవరైనా కానీ ఆర్ఎండ్బి కావచ్చు, పంచాయతీ కానీ రోడ్ పెట్టాలి. పెట్టడం వల్ల కూడా మనకి కరెక్ట్ డ్రైవర్ అయితే ఆ బోర్డు చూసుకుంటూ పోతే రోడ్డు ప్రమాదం తగ్గించే అవకాశాలు ఉంటాయి. కానీ కొంత అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, కొంత పెట్టకపోవడం కావచ్చు, కొంతమంది డ్రైవర్లు తెలిసినా కానీ నిర్లక్ష్య భావం ఏమవుతుంది అంటే కొన్ని మీరు అన్నట్టే ఇక్కడ ఇది యాక్సిడెంట్ స్పాట్ అని చెప్పి అన్న తర్వాత కూడా అక్కడ మినిమం స్పీడ్ మెయింటైన్ చేయకుండా ఓవర్ స్పీడ్తోనే చాలా మంది క్రాస్ వెళ్ళిపోవడం, అంటే అప్పుడు అదుపు తప్పే అవకాశం ఉందని చెప్పేసి సైన్ చేసి పెట్టినా కూడా చాలా మంది అజాగ్రత్తగా వాళ్ళు నడిపే వెహికల్ని వేరే వాళ్ళ ప్రాణాలు కూడా తీసుకునే పరిస్థితి ఉంటుంది. సో దీని గురించి ఇప్పుడు ఉదాహరణకు NH 44 తీసుకుందాం. మన దగ్గర NH 44 మీద ఇటు నుంచి అటు నుంచి క్రాస్ అవుతూ ఉంటారు. అక్కడ అట్లాంటి క్రాస్ కావద్దు, కొన్ని ప్లేసులలో క్రాస్ అవుతూ ఉంటారు. మనకి అట్లా క్రాస్ అయ్యి ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఈ వాటరు కొద్ది అప్పు నుంచి వర్షం పడ్డప్పుడు కిందికి డౌన్ వెళ్ళిపోవాలంటే మధ్యన మీడియన్ అని ఉంటుంది, దానికి గ్యాప్ ఇస్తారు కొంచెం. ఇది చాలా మంది మనం సోషల్ మీడియాలో చూస్తాం, దాంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. 2 వీలర్స్ మన దగ్గర కూడా జరిగినాయి. జక్రాన్పల్లి ఏరియాలో కానీ డిచ్పల్లి కానీ 1 ఫీట్ ఉంటుంది, ఆ గ్యాప్లోకి వెళ్ళి అంత దూరం నుంచి ఎందుకు రావాలి, కిలోమీటర్ నుంచి అని 2 వీలర్ ఇట్లా క్రాస్ అయిపోతూ ఉంటారు అన్నట్టు. పోతున్నప్పుడు అక్కడి నుంచి వచ్చే వెహికల్ అతనికి ఇతను కనపడక స్పీడ్గా వస్తూ ఉంటుంది. అయితే ఈ డ్రైవర్ కూడా నేను ఎంత డిస్టెన్స్లో ఉన్నా ఎంతసేపటి అక్కడ క్రాస్ కాగలుగుతానో ఆ లోపల అతను క్రాస్ అవుతాడు, రోడ్డు క్రాస్ వెళ్ళిపోతాడు అనేది నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఎప్పుడైతే ఇతను అందులోకి వెళ్తాడు దాన్ని వాటర్ చూట్ అంటారు అన్నట్టు. ఈ వాటర్ చూట్ అంటారు అంటే వాటర్ పోవడానికి ఉన్నది వాటర్ చూట్. ఈ వాటర్ చూట్లోకి వెళ్ళి బైక్ వెళ్ళిపోతూ ఉంటుంది, అతను స్పీడ్కి వస్తూ ఉంటాడు. కుదుకుంటే వేగంగా ఉంది కాబట్టి ప్రాణాలు కోల్పోతారు, ఇంజురీస్ కాదు ప్రాణాలు పోతున్నాయి. దాన్ని పోవడానికి ఈ NH 44 ఏం చేస్తున్నారంటే ఎక్కడైతే వాటర్ చూట్స్ ఉన్నాయో మేము విజిట్ చేసి వాళ్ళు కానీ మేము కానీ డిస్కషన్ చేసుకున్న తర్వాత కొన్ని ఏం చేస్తున్నారంటే బ్యారికేడ్ క్రాషియర్ బ్యారికేడ్స్ అని ఉంటాయి అన్నట్టు, ఆ బ్యారికేడ్స్ చేస్తూ ఉన్నారు. దానివల్ల మనకు ఉదాహరణకు ఇందల్వాయి కావచ్చు, డిచ్పల్లి కావచ్చు. డిచ్పల్లి ఒకప్పుడు మన జిల్లాలో టాప్ ఉండేది యాక్సిడెంట్ వల్ల. ఇట్లాంటి కండిషన్ తీసుకున్నారు. ఈరోజు మనకి 5th 6th ప్లేస్కి ఎక్కడికో వెళ్ళిపోయింది. కాబట్టి ఎంతసేపు పోలీసు వాళ్ళే కాకుండా కన్సల్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉండాలి, ఆర్ఎండ్బి అధికారులు ఉండాలి. తర్వాత ఏ రోడ్ అయితే అది పంచాయతీరాజ్ రోడ్ కావచ్చు, ఆర్ఎండ్బి రోడ్ కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, నేషనల్ హైవే అథారిటీ అని ఉంటుంది, నాయి అని ఉంటుంది. వీళ్ళు నలుగురు కూడా కోఆర్డినేషన్ చేస్తేనే దానికి తగ్గట్టుగా వాహనం కూడా నడిపేటువంటి డ్రైవర్ కూడా ఆ వాహనం కండిషన్ కానీ వెహికల్ కండిషను, తర్వాత రోడ్ కండిషను, వెదర్ కండిషను తెలిస్తేనే వాహనం నడిపితేనే ప్రమాదాలు జరగవు. అవును సార్, ఇప్పుడు నార్మల్గా సిటీలలో చూసుకుంటే సిటీలో ఒక వెహికల్ అనేది ఎంత స్పీడ్లో మనం వెళ్ళాలి అనేది చాలామంది తెలియదు. ఇవాళ యంగ్స్టార్ చూస్తే స్కూల్ జోన్స్ ఉన్న దగ్గర, స్పీడ్ బ్రేకర్స్ ఉన్న దగ్గర కూడా వాళ్ళు 60 to 70 కిలోమీటర్ వేగంతో వాళ్ళు నడుపుతున్న పరిస్థితి ఉంటుంది. సో నార్మల్గా సిటీలో ఎట్లాంటి డ్రైవింగ్ చేయాలంటారు? అంటే మనకి రోడ్డు నిబంధనలు ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు ఒక వాహనం ఉంటూ ఒక వాహనానికి 50 ఫీట్ల డిస్టెన్స్ ఉండాలి. అది మనకి క్లియర్గా ఉంటుంది. మెయింటైన్ డిస్టెన్స్ 50 ఫీట్స్ అనిపోతే కొన్ని వెహికల్ రాసి ఉంటుంది. కానీ సిటీలో సాధ్యపడేది అది. ఎందుకంటే లక్షల కొద్ది వాహనాలు ఉంటాయి, వేల కొద్ది వాహనాలు ఉంటాయి. అది బంపర్ టు బంపరు, అంటే వెనుక బంపర్ నుంచి ముందు వెనుక ఇంకో వెహికల్ బంపర్ టు బంపర్ నడుపుతారు. ఎందుకు నడుపుతారు అంటే స్లో పోతుంది కాబట్టి ట్రాఫిక్, అప్పుడు ప్రమాదాలు ఏం జరగవు. అయితే మనం కూడా సిటీ రోడ్లో కూడా ఉంటాయి ఇవన్నీ మనం చెప్పినట్టు రకమైన బోర్డులు ఉంటాయి. ఇది ఇన్ఫర్మేటరీ బోర్డు, కాషనరీ బోర్డు, వార్నింగ్ బోర్డ్స్ ఉంటాయి. తర్వాత ఈ స్కూల్కు, టెంపుల్, మసీద్ ఉందని ఇక్కడ, లేకపోతే ఇది ఉంది అది ఉందని ఆఫీస్ ఉంది, ఇవన్నీ ఉంటాయి. కానీ అది కొన్ని సందర్భాలు అది పడిపోతుంది, మనల్ని పట్టించుకోరు కొంతమంది అధికారులు. తర్వాత మన డ్రైవర్ కూడా వాడిని పట్టించుకోరు.
దానిలో ప్రమాదం జరుగుతూ ఉంటాయి. కాబట్టి డ్రైవర్కి ఇవన్నీ నాలెడ్జ్ ఉండాలి. ఏదో పోయినామా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నామా అనేది కాదు కదా. వాహనం నడపడం అంటే చాలా కోఆర్డినేషన్ ఉండాలి. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు నాకు, నేను సమాధానం చెప్పడానికి కొంత టైం తీసుకుంటా. కానీ డ్రైవరు వాహనం నడుపుతున్నప్పుడు ఎదురుగా వాహనం వచ్చినప్పుడు ఆలోచించడానికి టైం ఉండదు. ఆలోచిస్తా అంటే జరిగేది అంతా జరిగిపోతుంది. కాబట్టి డ్రైవరు చాలా అలర్ట్గా ఉండాలి. మళ్ళీ డ్రైవర్ పనిచేసినప్పుడు కాళ్ళకు, చేతులకు, చెవులకు, కళ్ళకు కోఆర్డినేషన్ బ్రెయిన్తో ఉండాలి. అంటే ఇవన్నీ కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉంటేనే మనము ఏదో ఆలోచించుకుంటే వాహనం నడిపిన అనుకోండి, బ్రేక్ తొక్కలేదు అనుకోండి, అంతే కదా. అన్నిటికంటే మన మైండ్ కూడా పీస్ఫుల్గా ఉండాలి. మన సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్లో డ్రైవరు చెప్పలు కూడా కరెక్ట్గా లేకపోతే యాక్సిడెంట్ అవుతాయి. ఇప్పుడు సపోజు మీకు 8 నెంబర్ చెప్పలు వస్తాయి అనుకోండి, మీరు 7 నెంబర్ చెప్పలు వేస్తే మీకు కంఫర్టబుల్ ఉంటుందా? ఉండదు. అప్పటికి ఎప్పుడు కదండి మనసు అంతా ఇటు అటు ఉంటుంది. అట్లాగే మీకు డ్రెస్ కూడా మీకు కరెక్ట్గా సూట్ అయ్యే డ్రెస్ వేసుకోవాలి, సెట్ అయ్యేది. అంటే మీ షార్ట్గా అంటే మీకు ఎంత డ్రెస్ కంఫర్టబుల్ ఉందో అంతవరకు వేసుకోవాలి. మరీ టైట్గా ఉన్నది వేసుకున్నాను అనుకోండి, డ్రైవింగ్లో కంఫర్టబుల్గా ఉండదు. దానివల్ల కూడా డ్రైవింగ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సార్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఈ చెప్పలు దాని గురించి మాట్లాడారు కాబట్టి నేను ఒక 1 year బ్యాక్ ఇన్నా. అంటే ఒక 2 wheeler తీసుకొని బైక్ తీసుకొని మనం బయటకు వెళ్తే ఖచ్చితంగా ఫుట్వేర్ ఏదైతే మనకి షూస్ మెయింటైన్ చేయాలా అని చెప్పేసి కూడా గతంలో సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. సో ఇట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటాయి సార్? అంటే 2 wheeler నడిపే వాళ్ళు ఖచ్చితంగా షూస్ వేసుకోవాలి, స్పోర్ట్స్ షూస్ కావచ్చు, లేకపోతే సరైనటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, గ్లౌజెస్ వేసుకోవాలి, హ్యాండ్ గ్లౌజెస్ కావచ్చు అనే దానిపైన కూడా. అంటే ఇవన్నీ మన వాళ్ళు ఎవరు పాటించరు. కాబట్టి వాళ్ళకు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు షూ అంటే ఒక కూలీనాలు చేసుకునే ఉన్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, షూ కొనుక్కునే కెపాసిటీ ఉండకపోవచ్చు కదా, మన ఆ కండిషన్లు పెట్టలేం కదా. అంటే వ్యక్తికి అతను కండిషన్స్ ఉంటాయా సార్? అంటే ఒక 2 wheeler బైక్ నడిపే వాళ్ళకి ఇట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా ఉంటాయా? అలాంటిది అయితే ఏం లేదు. షూ వేసుకోవాలి, చెప్పులు వేసుకోవాలి అనేది ఏం లేదు. కానీ ఈ కంఫర్టబుల్గా ఉండాలి. నువ్వు డ్రెస్ వేసుకున్నా, షూ వేసుకున్నా, చెప్పులు వేసుకున్నా ఈ కంఫర్టబుల్ ఉండాలని ఉంది. హెల్మెట్ పెట్టుకోవాలైతే ఉంది. తర్వాత 4 wheeler ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని ఉంది. పిలియన్ రైడర్ కూడా పెట్టుకోవాలని. ఇప్పుడు పిలియన్ అనే వెనుక కూర్చున్నటువంటి 2 wheeler నడుపుతున్నప్పుడు వెనుక కూర్చున్నప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు ఇతను కూడా కింద పడే అవకాశాలు ఉంటాయి కదా, ఇంజూరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా పిలియన్ రైడర్ పెట్టుకోవాలి, డ్రైవింగ్ చేసేది కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు సైన్ బోర్డ్స్ నుంచి డైరెక్ట్ ఇట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో భాగంగా హెల్మెట్ వరకు వచ్చినాం. కాకపోతే సిటీ రైడ్లో మన ఖచ్చితంగా ఈ హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వస్తున్నాయి సార్. అంటే ఇది నిజంగానేనా? అంటే నిజమేనంటారా ఇది? అది ఒక అపోహ. అట్లాంటిది అయితే ఇంకా ఎక్కడ లేదు మనకి. అయితే అప్పుడు కొన్ని సందర్భాలు ఏం జరిగిందంటే ఒకటి కండిషన్స్లో ఏం లేవు, కానీ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కొంతమంది నేరాలు చేసి కూడా వెళ్ళిపోతున్నారు దొరకకుండా అని అనుకున్నారు. వచ్చింది ఒక చర్చ వచ్చింది. దాన్ని ఆలోచనగా తీసుకొని హెల్మెట్ పెట్టకుండా కానీ నడపవచ్చు అనేటువంటి ఒక అపోహ మాత్రమే. ఎక్కడ అట్లాంటిది ఏం లేదు. చాలా మంది బల్లగుద్ది చెప్తా ఉన్నారు సార్. అంటే సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతా ఉంది, చక్కర్లు కూడా కొడతా ఉంది. ఎవరైనా ట్రాఫిక్ పోలీస్ అధికారి వితౌట్ హెల్మెట్ తోనే ఎవరైనా ఆపినా కూడా ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఈ పోస్ట్ ఉంది. ఇక సిటీ రైడ్లో వితౌట్ హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని మీరే చెప్తా ఉన్నారు అని చెప్పేసి అన్న తర్వాత మీరు మమ్మల్ని ఎందుకు పట్టుకుంటున్నారు అని చాలా వరకు కూడా ఇట్లాంటి వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. మీరు కూడా చూసుంటారు ఇవి. సో దీని గురించే ఈ క్వశ్చన్. ఇప్పుడు అది సోషల్ మీడియాలో ఎవరో ఒకరు క్రియేట్ చేసి పంపచ్చు, కానీ దీనికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అథెంటిక్ అంతే కదా. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఇక్కడ ఇవ్వలేదు కదా. వాళ్ళు ఇచ్చినంటే మేము అది అథెంటిక్. ఒక కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది ప్రతి దానికి ఒకటి, వాళ్ళు ఇవ్వలేదు. అట్లాంటిది సోషల్ మీడియా లాంటిది ఇవాళ రేపు చాలా విషయాలు ఏదేదో ఊహించి రాస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయదని ఇక్కడ లేదు. మేము ఇంటి నుంచి మనం బయటికి వెళ్ళినంటే ఖచ్చితంగా వాహనం ఎక్కినామంటే హెల్మెట్ ఉండవలసిందే. హెల్మెట్ లేకపోతే మీకే ప్రమాదం. కాబట్టి అట్లాంటిది అయితే అపోహ మాత్రమే. సో ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పక్కా పాటించాల్సిందే రోడ్ ఎక్కితే. అవును, ఖచ్చితంగా. లేకపోతే ఇట్లాంటి చట్ట పరిధిలో యాక్షన్ తీసుకోబడుతుంది. మళ్ళీ ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. చట్టం కంటే ముఖ్యంగా సరే చట్టం అంటే నువ్వు 500, 1000 రూపాయలు, 2000 పైన కట్టుకొని రావచ్చు, కానీ ప్రాణం అయితే తిరిగి రాదు కదా. అదొకటి గమనించాలి మనం. చాలామందికి ఒకటి ఏంటంటే హెల్మెట్ పెట్టుకుంటే నా హెడ్ అంటే నా క్రాప్ హెడ్ చెడిపోతుందో, నాకు ఏడ బట్టతలు వస్తుందో అట్లాంటి కొన్ని అపోహ ఉంది. కానీ
ఇవన్నీ మనం బతుకుండి ఇవన్నీ చేసుకోవచ్చు, మళ్ళీ ఏదో చేసుకోవచ్చు, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు కదా. అంటే ముఖ్యం ప్రాణం ముఖ్యం, కాబట్టి ఇది గమనించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో భాగంగా ఏవైతే సైన్ బోర్డ్స్ గురించి చాలా క్లియర్ కట్గా కళ్ళకు కట్టినట్టయితే ట్రాఫిక్ ఏసీపీ నారాయణ గారు అయితే చూపించడం జరిగింది, చెప్పడం జరిగింది. సో దీంట్లో వితౌట్ హెల్మెట్ గురించి కూడా చాలా వరకు సోషల్ మీడియాలో సిటీ రైడ్లో హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదని కొన్ని పోస్టులు వైరల్ కావడం వల్ల చాలామంది వీళ్ళ ట్రాఫిక్ పోలీస్ అధికారులకే చాలామంది సవాల్ చేసి ఇది మీరే చెప్తారు, మీరే మమ్మల్ని పట్టుకుంటారు అని చెప్పేసి అనే పొజిషన్ ఏదైతే ఉందో అదంతా కూడా తప్పు. ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ అనేది ధరించాల్సిందే, ఖచ్చితంగా ఈ రూల్స్ అయితే పాటించాల్సిందే అని చెప్పేసి నిజామాబాద్ ట్రాఫిక్ వేసే అయినటువంటి నారాయణ గారు అయితే క్లియర్ కట్గా చెప్తా ఉన్న పరిస్థితి.